స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం పలుకుతండి ఏసయ్య. సర్వాన్ని సృజించి సదాయకృతిగా నడిపిస్తున్న దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఇదిగో నా రాజా దేవ, ఇట్టి అవకాశాన్ని బట్టి తండ్రి వందనాలు ప్రభా. దేవా, ఏ అర్హత లేనప్పటికీ నా రాజా ఇక నిలబెట్టిన కృపను బట్టి తండ్రి వందనాలు ప్రభా. దేవ, ఈ వాక్యం చేత తండ్రి ఒక్క మారు మనసు పొందిన తండ్రి, ఒక్క ఆత్మ దేవ రక్షింపబడిన తండ్రి దేవా, అది ఎంతో మేలుకరం నా రాజా దేవ, నాకు ఎంతో సంతోషకరమైనది నా రాజా. దేవా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా. దేవా, విని విడిచిపెట్టకు నా రాజా, వాళ్ళ హృదయం అనే పలకల మీద రాసుకున్నటువంటి కృప సహాయాన్ని దయచేయం నా రాజా. దేవా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరు మీరు స్వస్థపరచుకున్న రాజా. దేవా, నా వాక్యం అంతగా తండ్రి మీరే తోడుండి తండ్రి మీరు నడిపించమంటున్నాను. నేను మనుషులకి తగ్గించుకుంటూ నేను ఆ పని చేస్తూ నా దేవాన్ని యేసుక్రీస్తు అడిగి మళ్ళీ వేడుకుంటున్నాను తండ్రి. అయితే ఈరోజు అంశం ఏంటి? ఈరోజు అంశం శరీరం ఒక్కటి, బాప్టిజం ఒక్కటి. వన్ బాడీ అండ్ వన్ బాప్టిజం. అయితే ఫస్ట్ బాప్టిజం అంటే ఏంటి అని అంటే, అది గ్రీక్ నుండి వచ్చిన వర్డ్. హల్లెలూయా. అయితే అది గ్రీక్ నుండి వచ్చిన వర్డ్ బాప్టిజం. అంటే మనము మన వాడుకలో కానీ మనము ఏ విధంగా అంటే దాన్ని పలుకుతున్నామంటే జ్ఞాన స్నానం. జ్ఞానం బాప్టిజం అని అంటే దేంట్లోనైనా ముంచడం. అది దేంట్లోనైనా సరే. ఫస్ట్ బాప్టిజం అని అంటే ఇప్పుడు ఒక మెటల్ ఉంది అనుకోండి, ఇప్పుడు కత్తి కావాలి అని అంటే మెటల్ని రాడ్ని నార్మల్గా ఉన్న రాడ్ని అగ్గిలో పెట్టాలి కదా, అట్లా దాన్ని లోపల పెడుతుంది బాప్టిజం అంటే రాడ్ బాప్టైజ్డ్, దేంట్లోనైనా ముంచడం అనమాట. కానీ మన వాడిక భాషలో మనము దేని విధంగా దాన్ని వాడతాము అని అంటే జ్ఞాన స్నానము. జ్ఞానం అంటే మనకు ఇక్కడ అంశంలోనే ఉంది ఏంటి? ఒక్కటే శరీరము, ఒక్కటే బాప్టిజం. వన్ బాడీ అండ్ వన్ బాప్టిజం. అయితే ఇంగ్లీష్లో బాప్టిజం అయినా సరే, గ్రీక్లో బాప్టిజం అయినా సరే, తెలుగులో బాప్టిజము అయినా సరే, ప్రతి దానికి ఉన్నది ఒకటే అర్థం. అదేంటి అని అంటే బాప్టిజం ఎందుకు పొందుకోవాలి, ఫస్ట్ అంటే ఏంటి, అసలు బాప్టిజం అంటే ఏంటి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఏంటి బాప్టిజం అంటే? మారు మనసు పొందుకోవడం, అంతే కదా. మన పాత జీవితాన్ని మన ఇప్పుడు కొన్ని వేల మతాలు ఉన్నాయి. మనము ఇప్పుడు అందరితో బ్రతుకుతున్నాం, అట్లానే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి. కానీ ఒక్క క్రైస్తవ మతం మాత్రమే ఆత్మశుద్ధిని కోరుకుంటది. ఆత్మశుద్ధి 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 అంటే ఏంటి అసలు? ఆత్మశుద్ధి ప్రతి ఒక్కటి దేవశుద్ధి. ఇప్పుడు స్నానం చేయకుండా వేరే టెంపుల్స్ కి వెళ్ళనిస్తారా? లోపలికి నాన్ వెజ్ తిని లోపలికి వెళ్ళనిస్తారా? వెళ్ళనియరు కదా. మనము నాన్ వెజ్ తినచ్చు అంటే ఏ విధంగా ఉన్నా కూడా మనం రావచ్చు. దేవుడు మన నుండి కోరుకునేది ఆత్మశుద్ధి, అంతే కదా. దేహశుద్ధి. మరి ఆత్మశుద్ధికి దేహ శుద్ధికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, దేహ శుద్ధిగా లేకపోయినా మరి ఆత్మశుద్ధిగా ఉంటుందా అని అంటే, మనకు దేవుడి ద్వారా, మన బైబిల్ ద్వారా మనం మొదటిగా పొందుకోవాల్సింది మన ఆత్మశుద్ధిని. మన ఆత్మను మన పాపమును విడిచి మన ఆత్మను మనము శుద్ధి పొందుకోవాలి, అంతే కదా. అయితే అంటే ఏంటి అని అంటే ఒక కొత్త జన్మ. మన పాత ఏదైతే పాపం ఉందో వాటిని పాతి పెట్టి కొత్త జీవితాన్ని పొందుకోవడమే బాప్తిజం. అయితే ఇది అంటే ఏంటో, బాప్తిజం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అంటే ఎందుకు తీసుకోవాలి, అవి ఎన్ని రకాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అయితే మనకు తెలిసినంత మట్టుకు మనం ఎట్లా తీసుకుంటాం? పారే నీళ్ళలో, అంటే ఇది చెరువైనా లేకపోతే మనము ఒక కుండి నిల్వ ఉన్న కుండీలో అట్లా తీసుకుంటాం కదా. అంటే ఆ నీటిలో మన పాపాన్ని విడిచిపెడుతున్నాం. మునిగినప్పుడు మన పాపం అంతయు కూడా అందులో మునిగిపోయి మన కొత్త జీవితం, మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక కొత్త జీవితాన్ని మనం పొందుకుంటున్నాం, అంతే కదా. అయితే మనం ఇంకా వినే ఉంటాం స్ప్రింక్లింగ్ బాప్టిజం, చిలకరింపు బాప్టిజం కదా. అందరికీ ఇది ఒక డౌట్ ఏంటి అంటే, బాప్టిజం గురించి అనుకోగానే ఎన్ని బాప్టిజాలు ఉంటాయి కదా, ఇట్లా కూడా తీసుకుంటారు కదా. మనము మునిగి తీసుకుంటాం. స్ప్రింక్లింగ్ బాప్టిజం కూడా ఉంటుంది, చిలకరింపు బాప్టిజం వినే ఉంటాం కదా మనం అందరం, అది కూడా ఉంటుంది. అంటే అవన్నీ ఎందుకు వచ్చినాయి? మళ్ళీ చిన్న పిల్లలకి మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అడుగుతారు, నువ్వు ఇంకా బాప్టిజం తీసుకోలేవా అని అడుగుతారు. మళ్ళీ ఇంకపోతే నా ఫ్రెండ్స్ ఏమో చెప్తారు అని అంటే, నేను పెళ్లికి తీసుకుంటా అని అంటారు. అంటే పెళ్లి కోసం ఆ బాప్టిజం అంటే పెళ్లి జరగడానికి అది ఉంటేనే జరుగుతుంది కాబట్టి అది తీసుకుంటున్నట్ట కాదు కదా. బాప్టిజం అంటే ఏంటి? మారు మనస్సు, మనలోని
దేహ మరణం పొందుతాం. అట్లా కాకుండా ఒకటేసారి దేహంతో మనం జన్మించి పాపంని విడిచిపెట్టి పాపంలో మరణించకపోతే పాపంలో మరణిస్తాం, దేహంతో మరణిస్తాం కదా. అంటే ఆత్మతో మనం జన్మించడం అంటే ఏంటి అంటే పాపం పైన జన్మించడం అంటే ఏంటి అని అంటే బాప్టిజం. అదొక మూలం. ఏంటి మన అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా అడుగు వేయడానికి మనకు ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. అది పెళ్లికో లేకపోతే ఏదో అంటే పెళ్లికి తీసుకుంటారు, అది నేను తప్పు పడుతుంది. ప్రతి ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, అది పెళ్లికి తీసుకోవచ్చు. అట్లా ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటే అది వేరు. కానీ నిజమైన బాప్టిజం అంటే ఏంటి అని అంటే మనం నూతనంగా రక్షించబడాలి. ఎన్నో అంశాలు ఉన్నాయి మన బైబిల్లో. ప్రతి ఒక్కటి ఏం చెప్తుంది అంటే నూతన జననం, దేహంతో కాకుండా మన ఆత్మతో నూతనంగా జన్మించడమే బాప్టిజం కదండి. అయితే మనం ఇక్కడ ఎందుకు తీసుకోవాలి బాప్టిజం అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు కూడా చెప్పుకున్నాం. ఆ రకాల్లో అవి ఎందుకు వచ్చినాయి బైబిల్లో లేని స్ప్రింక్లింగ్ చిన్నపిల్లలకి. ఇప్పుడు యేసయ్య జన్మించిన తర్వాత 12 ఏళ్ల వయసులో తన తల్లిని విడిచిపెట్టి వాళ్ళు బెత్లెహేము నుండి వెళ్ళేటప్పుడు తన తల్లిని విడిచిపెట్టి ఎక్కడైతే సేవకులు ఉన్నారో ఆయన ఆలయంలోనే ఉండిపోయాడు. మరి అప్పుడే బాప్టిజం తీసుకోవచ్చు కదా. ఆ చిన్న ఉన్నప్పుడే యేసయ్య బాప్టిజం తీసుకోవచ్చు. కానీ ఎదిగిన తర్వాత యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నదిలో మునిగి బాప్టిజం తీసుకున్నాడు. అవునా? మరి చిన్న ఉన్నప్పుడే బాప్టిజం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా సంఘాలలో మనం చూస్తూ ఉంటే చిన్న పిల్లలకు కూడా బాప్టిజం ఇస్తూ ఉంటారు కదా.